ఎస్ఎల్బీసీ టన్నెల్లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 16 రోజులుగా సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సొరంగంలో గల్లంతైన వారిని గుర్తించడంలో అధికారులు కొంత పురోగతి సాధించినట్టుగా తెలుస్తుంది. గల్లంతైన వారి ఆనవాలు లభించినట్లుగా తెలుస్తుంది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో మనుషుల ఆనవాలు గుర్తించినట్లు సమాచారం. D2 అనే పాయింట్లో మనుషుల ఆనవాలను కేరళ జాగిలాలు గుర్తించగా ఆ ప్రాంతంలో సిబ్బంది జాగ్రత్తగా మట్టిని తొలగిస్తుంది. గల్లంతైన వారిలో కొందరిని ఇవాళ సాయంత్రానికి గుర్తించే అవకాశం ఉంది. రెస్క్యూ ఆపరేషన్కి జాతీయ అంతర్జాతీయ నిపుణులు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 16 రోజులుగా సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సొరంగంలో గల్లంతైన వారిని గుర్తించడంలో అధికారులు కొంత పురోగతి సాధించినట్టుగా తెలుస్తుంది. గల్లంతైన వారి ఆనవాళ్లు లభించినట్లుగా తెలుస్తుంది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో మనుషుల ఆనవాళ్లు గుర్తించినట్టు సమాచారం. D2 అనే పాయింట్లో మనుషుల ఆనవాళ్లను కేరళ జాగిలాలు గుర్తించగా ఆ ప్రాంతంలో సిబ్బంది జాగ్రత్తగా మట్టిని తొలగిస్తోంది. గల్లంతైన వారిలో కొందరిని ఇవాళ సాయంత్రానికి గుర్తించే అవకాశం ఉంది. రెస్క్యూ ఆపరేషన్కి జాతీయ అంతర్జాతీయ నిపుణులు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. సాగర్, రెస్క్యూ ఆపరేషన్ 16వ రోజు కొనసాగుతుంది, ఏంటి డీటెయిల్స్? ప్రమాదం జరిగి నేటికి 16 రోజులు గడుస్తుంది. కానీ లోపల చిక్కుకుపోయిన 8 మంది ఆచూకీ మాత్రం ఇంతవరకు తేలలేదు. దీనికి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా ఇటు అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా చాలా వరకు రెస్క్యూ టీమ్స్ అన్ని ఇక్కడికి వచ్చి శ్రమిస్తూనే ఉన్నాయి. కానీ ఇంతవరకు ఎటువంటి అప్డేట్ మాత్రం లోపల నుండి రావట్లేదు. అయితే తాజాగా 2 రోజుల క్రితం అయితే క్యాడవర్ డాగ్స్ అన్ని కూడా లోపలికి వెళ్ళాయి. ఈ క్యాడవర్ డాగ్స్ ను కేరళ నుండి ప్రత్యేకంగా తెప్పించారు. ఈ క్యాడవర్ డాగ్స్ గతంలో కూడా అక్కడ సునాములు, తుఫాన్లు ఇవంటివి వచ్చినప్పుడు కూడా అక్కడ నుండి మానవ ఆనవాళ్ళు లోపల ఎక్కడైనా కూరుకుపోతే కూడా మానవ ఆనవాళ్ళను అయితే వాసన ద్వారా పసిగట్టి ఈ డాగ్స్ అయితే గుర్తిస్తాయి. దీనికి సంబంధించి ఈ డాగ్స్ ను ప్రత్యేకంగా ఈ టన్నెల్ లోపలికి అయితే పంపించారు. మొదటి రోజు పంపించిన రోజు ఎటువంటి సమాచారం అందకపోగా మళ్ళీ తిరిగి నెక్స్ట్ డే పంపించిన తర్వాత 14 కిలోమీటర్ 0 పాయింట్ దగ్గర అయితే దాదాపు ఈ మానవ ఆనవాళ్ళకు సంబంధించి ఈ డాగ్స్ 2 స్పాట్స్ ను అయితే గుర్తించాయి. ఈ స్పాట్స్ కు సంబంధించి కూడా ఇప్పటికే ర్యాట్ హోల్ మైనర్స్, ఇటు రెస్క్యూ NDRF, SDRF బృందాలన్నీ కూడా అక్కడ తవ్వకాలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా లోపల ఏదైతే గతంలో కూడా GPR టెక్నాలజీ కూడా 4 స్పాట్స్ ను గుర్తించినప్పటికీ ఆ స్పాట్స్ లలో తవ్వకాలు జరిగితే అయితే టన్నల్ బోరింగ్ మిషన్ కి సంబంధించి పరికరాలు బయటపడ్డట్టుగా కూడా అధికారులు చెప్పారు. దీనికి సంబంధించి కూడా ఈ ఏదైతే డాగ్స్ గుర్తించిన స్పాట్స్ లలో మనుషుల ఆనవాళ్ళకు సంబంధించి వాళ్ళ చైన్స్, తర్వాత వాళ్ళ బట్టలు ఇటువంటివి ఏమైనా ఉన్నా కూడా బయటపడే అవకాశం ఉంది. మానవులు ఉంటే కూడా బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నిన్నటి నుండి కూడా అధికారులు తవ్వకాలు అయితే జరుపుతున్నారు. ఈ రోజు సాయంత్రం లేదా రేపు మార్నింగ్ వరకు ఓ కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తవ్వకాలకు సంబంధించి అక్కడ ఏం బయటపడుతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిరంతరం 4 షిఫ్ట్ల మాదిరిగా 120 మంది రెస్క్యూ బృందాలన్నీ లోపలికి వెళ్తున్నాయి. లోపలికి వెళ్లి అక్కడ పేరుకుపోయిన బురద, మట్టి, శిథిలాలనంతా కూడా తొలగిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ 16 రోజులు గడిచింది. నిన్న తాజాగా
మంత్రి ఉత్తమ్ కూడా వచ్చారు. దీనికి సంబంధించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అక్కడ జరుగుతున్న పనులపై ఆరా తీశారు. అంతేకాకుండా సహాయక చర్యలకు సంబంధించి కూడా దిశానిర్దేశం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే 16 రోజులు గడిచినప్పటికీ లోపల ఉన్న ఆచూకీ మాత్రం దొరకడం లేదు. ఇప్పటికే రోబోకు సంబంధించిన టెక్నాలజీ అంతా కూడా లోపలికి వెళ్లి ఆ నిపుణులు అదంతా పరిశీలించినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా మంగళవారం రోజు రోబోకు సంబంధించి రోబోలను కూడా లోపలికి పంపిస్తారంటూ అధికారులు చెప్పుకొచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రోబోలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా భరిస్తామంటూ కూడా నిన్న ఉత్తమ్ చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాదాపుగా ఈ రెస్క్యూ బృందాలకు సంబంధించి ఎటువంటి రిస్క్ ఉండకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. నిపుణులతో దిశానిర్దేశాలు తీసుకొని లోపలికి వెళ్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు కూడా లోపల ఉన్న పరిస్థితిని అయితే సమీక్షిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే 0 పాయింట్ నుంచి కొద్దిగా ముందర 100 మీటర్ల ముందర వరకు అయితే ఊబిలాగా ఊట నీరు వస్తుంది. తర్వాత లోపల నుండి శిథిలాలు ఇదంతా పడతాయన్న నేపథ్యంలో కాంక్రీట్ లాగా ఉన్న అదంతా ఒకవేళ తొలగిస్తే అక్కడ తవ్వకాలు జరిపితే మీద నుండి పరిస్థితి విపరీతంగా నీళ్లు తర్వాత బురద వచ్చే అవకాశం ఉంది. రెస్క్యూకి పోయిన సహాయక బృందాలకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉందన్నట్టుగా కూడా అంచనాలు వేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే ఏదైతే ఈ స్పాట్స్ గుర్తించిన ప్రాంతంలో ఇప్పటికే తవ్వకాలు జరుపుతున్నారు. ఈ తవ్వకాలకు సంబంధించి ఏది బయటపడుతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుందని. రైట్ సాగర్, థ్యాంక్ యూ. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలపై గులాబీ పార్టీ ఫోకస్ చేసింది. అభ్యర్థుల ప్రకటనపై పార్టీ తర్జన భర్జన పడుతుందని తెలుస్తుంది. ఎన్నికల్లో 2వ స్థానానికి క్యాండిడేట్ను ప్రకటిస్తే ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై అంతర్లీనంగా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇరకాటంలోకి పెట్టడానికి బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందనే చర్చ కొనసాగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇవాళే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటిస్తారని తెలుస్తుంది. బీఆర్ఎస్కు ఉన్న సంఖ్యాబలం ప్రకారం ఒక ఎమ్మెల్సీ సీటు పక్కాగా వస్తుంది. కానీ 2వ అభ్యర్థిని నిలబెట్టాలంటే పార్టీని వీడి వెళ్లిన ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ 2వ అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ మొత్తం 39 సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ వల్ల అక్కడ సీటును కోల్పోయింది. మిగిలిన 38 మందిలో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. ప్రస్తుతం గులాబీ పార్టీకి 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యే కోటాలో 5 స్థానాలు భర్తీ కావాల్సి ఉంది. ఆ లెక్కన ఒక్కో ఎమ్మెల్సీ గెలవాలంటే 19 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. బీఆర్ఎస్ 2 అభ్యర్థులను గెలిపించుకోవాలంటే మొత్తం 38 ఓట్లు అవసరం. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2వ అభ్యర్థిని బరిలోకి దింపి ఫిర్యాంపు ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టాలని భావిస్తున్నారు కేసీఆర్. ఇప్పటికే పలువురు ఫిర్యాంపు ఎమ్మెల్యేలు తాము కాంగ్రెస్ కాదని ప్రకటించుకున్నారు. వీరంతా తమకే ఓటు వేస్తారని బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటుంది. 2వ అభ్యర్థిని నిలబెట్టి సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని టెన్షన్ పెట్టాలని ప్రణాళికలు రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో కేసీఆర్ ఎవరిని ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటిస్తారనేది ఆసక్తి రేపుతోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సైదులు అందిస్తారు. సైదులు. అనిల్, ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీలను అభ్యర్థులను కేసీఆర్ ఈ రోజు ప్రకటించే అవకాశం ఉన్నది. సాయంత్రం
ఆ లోపు ఈ అభ్యర్థుల్ని ప్రకటిస్తారని చెప్పేసి కూడా సమాచారం. అంటే వాస్తవంగా ముందు నుంచి కూడా ఒక స్థానం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఒకే ఒక స్థానం బీఆర్ఎస్ పార్టీకి దక్కే అవకాశం ఉండడంతో మొదటగా ఒక అభ్యర్థిని మాత్రమే కేసీఆర్ ప్రకటిస్తారని చెప్పేసి కూడా అందరూ భావించారు. కానీ అనూహ్యంగా కేసీఆర్ మరో నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా సమాచారం అయితే పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఇద్దరు అభ్యర్థుల్ని ఆయన నిలబెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా కూడా సమాచారం. ఎందుకంటే సంఖ్యాబలాన్ని బట్టి 19 మంది ఎమ్మెల్యేలకి ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కే అవకాశం ఉండడంతో ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీకి 38 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సి ఉండే, కానీ 10 మంది అధికార కాంగ్రెస్ గూటికి వెళ్ళారు కాబట్టి సో 28 మంది ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు కాబట్టి సో 10 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ కి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిని కొంచెం ఇరకాటంలో పెట్టేందుకు కూడా కేసీఆర్ ఒక వ్యూహ రచన చేస్తున్నారు. దానిలో భాగంగా ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని నిలబెట్టి ఆ ఓటింగ్ 10 మంది ఎమ్మెల్యేల ఓటింగ్ సంబంధించి వాళ్ళు ఎవరి వైపు ఓటు వేస్తారనే దానిపైన కూడా ఆయన కొంత ఇరకాటంలో పెట్టేందుకు ఇలాంటి వ్యూహ రచన చేశారని చెప్పేసి కూడా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. చూడాలి మరి ఒకవేళ ఆ 10 మంది ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి అధికార కాంగ్రెస్ కి వెళ్ళారు కాబట్టి ఒకవేళ వాళ్ళు ఉన్నా కూడా 38 సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే 38 మాత్రమే అవుతుంది. మరొక ఎమ్మెల్యే ఓటు కూడా కావాల్సిన అవసరం ఉంటుంది ఇది 2 ఎమ్మెల్సీలు గెలవాలంటే. సో ప్రస్తుతానికి అది కూడా అవకాశం లేదు కాబట్టి మరి ఒకే ఒక ఎమ్మెల్సీ అయితే బీఆర్ఎస్ పార్టీకి అయితే ప్రస్తుతం దక్కే అవకాశాలు ఉన్న నేపథ్యంలో సాయంత్రం లేదా రేపు ఉదయం కల్లా ఇద్దరు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటిస్తారని చెప్పేసి కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా సమాచారం. రైట్ సైదులు, థ్యాంక్ యూ. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఇవాళ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. ఇక సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి కూడా ఢిల్లీకి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఎంతో మంది ఆశావాహులు ఎమ్మెల్సీ స్థానాలను ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం ఎవరికి ఎమ్మెల్సీ పదవులు కట్టబెడుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను ఏ క్షణమైన ఏఐసీసీ ప్రకటించే అవకాశం ఉంది. రేపు నామినేషన్లకు చివరి తేదీ కావడంతో ఇవాళ సాయంత్రం లోపే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అభ్యర్థులకు వ్యక్తిగతంగా సమాచారం ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రైట్, ఇక సీఎం ఢిల్లీ టూర్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ నామినేషన్ కు రేపే లాస్ట్ డేట్ కాబట్టి ఈ రోజు కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ఏఐసిసి పెద్దలను కలిసి ఈ రోజు ఎవరెవరికి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ టికెట్లు ఇవ్వాలి అనేది కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ కు సంఖ్యాపరంగా చూస్తే 4 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అందులో భాగంగా సామాజిక సమీకరణాలు, సామాజిక కూర్పు ఎవరెవరికి ఇస్తే బాగుంటుంది అనేది కూడా జాతీయ నాయకత్వం వద్ద ఈ రోజు ముఖ్యమంత్రి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు చర్చించే అవకాశాలు ఉన్నాయి. 4 స్థానాలకు దాదాపు 20 మంది దాకా పోటీ పడుతున్నారు. అందులో ఫిల్టర్ చేస్తారు ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎవరైతే బాగుంటారనే దానిపైన ఈ రోజు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రోజు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తోని అదేవిధంగా ఏఐసిసి పెద్దలతోని ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు భేటీ అవుతారు. అదేవిధంగా ఎవరికైతే అభ్యర్థిత్వాన్ని ఫైనల్ చేస్తారో, ఎవరికైతే 4 ఎమ్మెల్సీ స్థానాలు కట్టబెడతారో, ఎవరెవరికి ఇస్తారో వారికి పర్సనల్ గా ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే సిపిఐ తనకు ఒక సీట్ కేటాయించాలి, గతంలో హామీ ఇచ్చారని కూడా పట్టుబడుతుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇదే అంశాన్ని కూడా ఏఐసిసి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఏఐసిసి ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే
చాలా మంది పోటీ పడుతున్నారు. ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి ఇన్ఫార్మ్ చేస్తారో ఈ రోజు రాత్రి వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ఎవరికి ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వబోతున్నారు అనేది కూడా వాళ్ళకు పర్సనల్ గా ఏఐసీ నుంచి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తారు. కాబట్టి రేపటికి అందరు కూడా నామినేషన్ కి సిద్ధంగా ఉండబోతున్నారు. ఈ రోజు సాయంత్రం కల్లా ఎవరెవరికి ఎమ్మెల్సీ స్థానాలు వస్తాయో ఒక క్లియర్ కట్ పిక్చర్ వచ్చే అవకాశం కనబడుతుంది. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ.